క్రీస్తునామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుందాం. తర్వాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకం నొందినని విని తన సేవకులను సొలొమోను నొద్దకు పంపెను. ఏలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహంగా ఉండెను. హీరాము నొద్దకు సొలొమోను ఈ వర్తమానం పంపెను. అందరం తల వంచినట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు సజీవుల లెక్కలో ఉండి నీ మందిరంలో నిన్ను స్తుతించి ఆరాధించగలుగుతున్నామంటే అది కేవలము నీ కృపయే అని మేము నమ్ముచున్నాం ప్రభువా. నీ మందిరంలో నీ స్వరాన్ని వినడం మాకెంతో గొప్ప భాగ్యము. కొరహు కుమారులు పలికినట్లు దేవుని మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నట్టుగా ఈ స్థలంలో మేము గడిపే ఈ కొద్ది సమయము నిజంగా మా జీవితానికి ఎంతో మేలుకరమైనది ప్రభువా. మాకిచ్చిన ఇటు అవకాశాన్ని బట్టి నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం. ఈ వాక్య పరిచర్య జరుగుతూ ఉండగా ప్రతి ఒక్కరిలో ఏకాగ్రతను మీరు అనుగ్రహించండి. నీ శ్రేష్టమైన వాక్కు ప్రకటింపబడుతుండగా ఎవరూ నిర్లక్ష్యంగా ఉండకుండా హృదయాన్ని సిద్ధపరచుకొని మంచి నేలగా వారి హృదయాలను నాయన సిద్ధపాటు చేసుకొని నీ వాక్యము కొరకై ఆకలితో వారు ఉండడానికి కృప దయచేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను నీ వాక్యము చేత తృప్తిపరిచి గొప్ప మార్పును కలుగజేసి నూతన హృదయముతో ఇక్కడ నుండి ప్రతి ఒక్కరిని పంపుమని, నీ దాసుని అభిషేకించి నీ శ్రేష్టమైన వర్తమానమును అనుగ్రహించుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. గడిచిన వారము సొలొమోను తనకు అనుగ్రహించబడిన జ్ఞానమును బట్టి తన పరిపాలనలో ఏ విధంగా తన జ్ఞానమును అగుపరిచాడో కొన్ని విషయాల్ని మనం ధ్యానించాం. సొలొమోను ఎన్నో వివాదాలను తీర్చడంలో తన జ్ఞానాన్ని అగుపరిచాడు. రాజ్య పరిపాలనకు కావలసిన నాయకులను, అధికారులను నియమించడంలో గొప్ప జ్ఞానమును అగుపరిచాడు. సొలొమోను ఇంకా ఏ విషయాలలో తన జ్ఞానమును అగుపరిచాడో ఈ అధ్యాయంలో కూడా మనం చూడబోతున్నాం. ఈ 5వ అధ్యాయము చాలా చిన్న అధ్యాయమే. దాంట్లో ఎన్నో శ్రేష్టమైన విషయాలు రాయబడ్డాయి. సొలొమోను నెమ్మది కలిగిన దినములలో ఉన్నాడు. ఎలాంటి యుద్ధాలు లేవు. ప్రజలందరూ కూడా సమాధానముతో ఐశ్వర్యముతో వర్ధిల్లుతూ ఉన్నారు. ఇజ్రాయేలు దేశమంతా కూడా వారి పంట పొలాలన్నీ కూడా దీవించబడుతున్నాయి. శత్రు భయం లేకుండా, కలవరం లేకుండా ప్రశాంతంగా బ్రతుకుతూ ఉన్నారు. ఇలాంటి దినములలో సొలొమోనుకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ప్రశాంతమైన దినములలో దేవుని మందిరమును నేను కట్టాలి. తన తండ్రి అయిన దావీదు బ్రతికున్నప్పుడు సొలొమోనుతో ఈ విషయాన్ని తెలియజేశాడు. నేనే ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాను దేవునికి, కానీ దేవుడు నాకు అనుమతినివ్వలేదు. నాకున్న ఆ ఆశ నీవు తీర్చాలి అని దావీదు సొలొమోనుకి బాధ్యతను అప్పగించాడు. సొలొమోను దావీదు యొక్క ఆ మాటల్ని జ్ఞాపకం తెచ్చుకొని ఒక మందిరాన్ని కట్టాలని ఏర్పాట్లు ఆరంభించాడు. మందిరం కట్టడానికి ప్రప్రదంగా కావలసింది మ్రాణులు కావాలి. దేవదారు మ్రాణు అనే ఒక ప్రత్యేకమైన మ్రాణులు అవసరం ఏర్పడింది. అవి ఎక్కడ దొరుకుతాయి అని ఆలోచన చేస్తే లెబానోను అనే ఒక పర్వత ప్రాంతం ఉంది, అరణ్య ప్రాంతం. అక్కడ ఈ మ్రాణులు విస్తారంగా దొరుకుతాయి. కానీ ఆ ప్రాంతము ఇజ్రాయేలీల యొక్క భూభాగంలో లేదు. తూరు అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం యొక్క ఆధ్వర్యంలో లెబానోను ప్రాంతం ఉంది. తూరు పట్టణాన్ని పరిపాలన చేస్తున్న రాజు పేరు హీరాము. ఆ రాజు యొక్క ఆధీనంలో ఈ అరణ్య ప్రాంతం ఉంది. ఈ మ్రాణులు కావాలనుకుంటే రాజుగారి పర్మిషన్ కావాలి. ఆ రాజును గురించి జ్ఞాపకం చేసుకోగానే సొలొమోనుకు ఒకటి అర్థమైంది. ఆ హీరాము ఎవరో పరిచయం లేని వ్యక్తి కాదు, అతడు దావీదు యొక్క స్నేహితుడు అన్న విషయం తెలుసుకున్నాడు. వెంటనే ధైర్యముగా హీరాముకి ఈ సమాచారాన్ని పంపాడు. అయ్యా, మీరు నా తండ్రి ఇద్దరు మంచి స్నేహితులు. నా తండ్రిని కూర్చున్న వివరాలన్నీ మీకు తెలుసు. ఆయన ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాడు, కానీ పరిస్థితులు అనుకూలించలేదు. ఆయన కాలంలో అన్ని యుద్ధాలే జరిగాయి, ఎటు చూసినా శత్రువులు. పరిస్థితులు అనుకూలించలేదు కనుక దేవుడు అతనికి అనుమతినివ్వలేదు.
ఆ బాధ్యత ఏదో నాకు ఇచ్చాడు, నేను కట్టాలనుకుంటున్నాను, దయచేసి ఆ మ్రాణులను నాకు పంపండి అని మనవి చేసుకోవడానికి సమాచారాన్ని పంపాడు. ఈ అధ్యాయంలో మనం ధ్యానించాల్సిన మొట్టమొదటి అంశం ఏంటంటే, హీరాము రాజుతో దావీదుకు కలిగిన స్నేహాన్ని గురించి కొంచెం ఆలోచన చేయాలి. దావీదు బ్రతుకున్నప్పుడు తన పొరుగు దేశమైన తూరు ప్రాంతములో ఉన్న రాజుతో స్నేహం ఏర్పడింది. సహజంగా రాజుల చరిత్రలో మనం గమనిస్తే ఒక దేశపు రాజునకు తన పొరుగు దేశపు రాజునకు సమాధానం ఉండదు. ఎప్పుడు ఈ దేశం వారు వారిని ఆక్రమించాలనుకుంటారు, వారు ఈ దేశాన్ని ఆక్రమించాలనుకుంటారు. ఉదాహరణకు ఇండియా, పాకిస్తాన్ తీసుకోండి, రెండు పొరుగు దేశాలు. ఎన్నోసార్లు ఇతర దేశ అధికారులందరూ వచ్చి ఈ రెండు దేశాలను సమాధానపరచాలని ప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ బార్డర్స్లో మనం చూస్తే ఏ టైంలో యుద్ధం జరుగుతుందో అన్న వాతావరణమే ఉంటుంది. పొరుగు దేశాల మధ్య సమాధానం కలిగి ఉండడం అంత సులభం కాదు. దావీదు కాలంలో తూరు పట్టణపు రాజైన హీరాముతో అలాంటి మంచి స్నేహం ఏర్పడింది. దావీదు ఒక ఇజ్రాయేలుడై ఉండి అన్యులతో సహవాసం అనేది ఆ కాలంలో ఉండేది కాదు. అన్యులను అంటరాని వాళ్ళుగా ఎంచేవారు యూదులు. అలాంటిది హీరాము రాజుతో దావీదుకి ఎలా స్నేహం ఏర్పడింది? కొంతమందికి ఇది తప్పుగా భావించవచ్చు. దావీదు రాజు ఒక దేవుని సేవకుడై ఉండి ఒక అన్యరాజుతో సహవాసము ఎలా కలిగి ఉండగలిగాడు? దావీదు జీవితంలో ఇది ఒక గొప్ప సంఘటన. ఒక అన్యరాజుతో స్నేహం కలిగి ఉన్నాడు, కానీ ఆ అన్యరాజు యొక్క ప్రభావము దావీదు మీద పడలేదు. దావీదు యొక్క భక్తి జీవితం యొక్క ప్రభావము ఆ రాజు మీద పడింది. హీరాము రాజు సర్వోన్నతుడైన దేవుడెవరో దావీదు ద్వారా నేర్చుకున్నాడట. వారిద్దరూ మాట్లాడుకున్నారట. దావీదు, హీరాము ఇద్దరు కూర్చొని, ఫ్రెండ్స్ కాబట్టి ఖాళీ సమయాల్లో కూర్చొని మాట్లాడుకునే వాళ్ళట. ఆ మాట్లాడుకునేటప్పుడు దావీదు తన హృదయంలో ఉన్నదంతా కూడా హీరాముతో పంచుకునేవాడట. ఏమని పంచుకున్నాడు? 4వ వచనం చూడండి. తన దేవుడైన యెహోవా నామఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయేనన్న సంగతి నీవెరుగుదువు. ఒక్క నిమిషం ఆగండి. నీకేం తెలుసు? నా తండ్రి మందిరాన్ని కట్టాలనుకున్నాడు, కానీ ఆ మందిరం కట్టడానికి సమయం అనుకూలించలేదని మీకు తెలుసు కదా అంటున్నాడు. దావీదు మందిరం కట్టాలనుకున్నాడు అన్న ఆలోచన హీరాము రాజుకి ఎలా తెలిసింది? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి హృదయంలో ఉన్నదంతా పంచుకున్నారు. అయ్యా, నేను దేవుని కోసం ఒక మంచి మందిరాన్ని కట్టాలనుకున్నాను, దేవుడు నా జీవితంలో గొప్ప మేలు చేశాడు, కృతజ్ఞతగా దేవుని మహిమ కొరకు ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాను, కానీ దేవుడు నాకు అనుమతినివ్వలేదు అని అంటే దేవుని గూర్చిన విషయాలన్నీ హీరాము రాజుకు చెప్పుకున్నాడు. కాబట్టి ఇప్పుడు హీరాము రాజుకి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు. దావీదు యొక్క ఆలోచనలన్నీ కూడా అతనికి తెలుసు. ఇక్కడున్న గొప్పతనం ఏంటంటే, హీరాము ఒక అన్య దేశపు రాజు. వారి దేవుడు ఎప్పుడూ వారితో మాట్లాడినట్టు అనుభవాలు లేవు వారికి. వారికే కాదు, ఇప్పుడున్న ప్రపంచమంతట్లో కూడా దేవుడు ఒక సాధారణమైన వ్యక్తితో మాట్లాడడం అన్న అనుభవము నేటి తరంలో ఎవరిలో మనం చూడం. ఒక అన్యుని దగ్గరికి వెళ్ళి బాగా భక్తి జీవితాన్ని కలిగిన వాడు, తీర్థయాత్రలు తిరగని దేవుళ్ళు దేవతల స్థలాలు లేవు, చేయని ఆచారాలు లేవు, అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సార్ ఎప్పుడైనా దేవుడు మీతో మాట్లాడా అని అడగండి. అంత భక్తి జీవితాన్ని జీవించిన దేవుడు వారితో మాట్లాడిన అనుభవాలు వారిలో ఉండవు. హీరాము రాజు అనుకోవచ్చు, దావీదుతో దేవుడు మాట్లాడాడట. ఆయన మందిరం కట్టాలనుకున్నప్పుడు దేవుడు వచ్చి, లేదు లేదు నువ్వు మందిరాన్ని కట్టకూడదు, నీ కుమారుడితో కట్టిస్తానని దేవుడు చెప్పాడట అనగానే ఈ మాటలు హీరాముకి ఆసక్తిని కలుగజేసి ఉంటాయి. నీ దేవుడు నీతో మాట్లాడా? ఈ పని చేయొద్దన్నాడా? ఇలా చేయమన్నాడా? దేవుడు దావీదుతో ఒక స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడిన ఆ అనుభవాలన్నీ దావీదు హీరాముతో పంచుకుంటున్నప్పుడు హీరాము మైండ్లో ఒక పిక్చర్ ఏర్పడుతుంది. ఓహో, ఇజ్రాయిలుల దేవుడైన యెహోవా మాట్లాడే దేవుడు అన్నమాట. వారి దేవుడు గొప్ప దేవుడు అన్న విషయము ఈ మాటల ద్వారా హీరాము నేర్చుకున్నాడు కనుక ఇప్పుడు హీరాము ఒక అన్యుడు కాదు, ఆయన యెహోవాని స్తుతించే రాజు. కింది వచనాల్లో మనం చూస్తాము, అతడు జీవము కలిగిన యెహోవాను స్తుతించాడు. ఈ మొదటి భాగం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము మన పొరుగు వారి జీవితంలో దేవుని గొప్పతనాన్ని ప్రకటించుకుంటూ ఉన్నప్పుడు, మన జీవితంలో దేవుడు చేసిన కార్యములను, దేవుడు మనతో మాట్లాడిన విషయాలని మన పొరుగు వారితో మనం పంచుకుంటూ ఉన్నప్పుడు వారు మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకొని దేవుణ్ణి మహిమపరచగలుగుతారు. కొన్నిసార్లు సువార్తని డైరెక్ట్గా ప్రకటించలేమేమో. మనం సువార్తని ప్రకటించడం మీకు కష్టం కావచ్చేమో.
కానీ నీ జీవితంలో దేవుడు ఏం మాట్లాడాడో, నీ జీవితంలో ఏం సంఘటనలు ఎదురయ్యాయో వాటిని పంచుకోవాలి నీ పొరుగు వారితో. అన్నట్టు మీ పొరుగు వారితో సమాధానం ఉందా మీకు? పాకిస్తాన్ ఇండియాలా ఉంది. సహజంగా దేశాలే కాదు, జీవితాల్లో కూడా మనం చూస్తుంటే ఎక్కువ శాతం ప్రజలు ఒక ఇంటి వారికి పక్కింటి వారితో సమాధానం ఉండదు. దావీదు జీవితంలో మనం చూస్తున్నాము, తన జీవితం ఒక ప్రత్యేకంగా ఉంది. ఆ ప్రత్యేకత తన పొరుగువాడైన అన్యరాజు జీవితంలో గొప్ప కార్యం చేసింది. ఆ అన్యరాజు దేవుని తెలుసుకుని దేవుని మహిమపరిచాడు. మన జీవితము, మన ప్రవర్తన, మన నడవడిక మన చుట్టూ ఉన్నవారు దేవుని మహిమపరిచేటట్టు చేయాలి. ఆ కింది వచనంలో హీరాము రాజు పలికిన మాట ఒకటి ఉంది. సొలొమోను హీరాము రాజుతో పలికిన మాటను బట్టి, అయ్యా నేను మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను, నీ మ్రాణులు నాకు పంపాలి అని అడిగినప్పుడు ఆ రాజు పలికిన మాట ఏంటో 7వ వచనం చూడండి. నీ ఏర్పాటు చెప్పున నేను నీ సేవకుల జీతము నీకిచ్చేదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి, ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని ఒక్క నిమిషం స్తుతి ఆరాధన ఎవరు చేస్తున్నారు అక్కడ? హీరాము రాజు చేస్తున్నాడు. దేని గురించి చేస్తున్నాడు? ఇంత గొప్ప జనమును జ్ఞానముతో ఏలుటకు దావీదునకు ఒక మంచి కుమారుని అనుగ్రహించిన దేవుడు స్తుతింపబడును గాక, యెహోవా దేవుడు స్తుతింపబడును గాక. హీరాము ఒక మంచి దేవుని ఆరాధించే వ్యక్తి అయిపోయాడు. దేవుని గొప్పతనం ఏంటో హీరాముకు తెలిసిపోయింది. నిజంగా మీ దేవుడు చాలా గొప్పవాడు. ఇంత గొప్ప జనాంగాన్ని ఏలుటకు ఒక మంచి జ్ఞానం కలిగిన రాజుని దేవుడు మీకు ఇచ్చాడు అని ఆ ప్రజల్ని బట్టి ఎంతో ఆనందిస్తూ దేవుని మహిమపరుస్తున్నాడు హీరాము. ఆయన లైఫ్ స్టైల్ మారడానికి కారకులు ఎవరు? ఒక అన్యుడైన రాజు యెహోవాని స్తుతించుటకు కారణం ఏంటి? దావీదు అతనికి మధ్య ఉన్న స్నేహము, దావీదు యొక్క ప్రత్యేకత అతని జీవితం మీద ప్రభావం చూపించడం. ఈరోజు మన జీవితాలు మన చుట్టూ ఉన్న అన్యుల జీవితాల్లో ఏ విధమైన ప్రభావం చూపిస్తున్నాయి? ఎప్పుడైనా దీని గురించి ఆలోచన చేశారా? మీ చుట్టూ ఉన్న అన్యులు మిమ్మల్ని గురించి ఏమి సాక్ష్యం ఇస్తారు? మీ చుట్టూ ఉన్న అన్యులతో మీకు ఏ విధమైన సహవాసం ఉంది? ఒక పొరపాటు సిద్ధాంతం ఉంది, అన్యులతో మాట్లాడొద్దు, అన్యులతో సాంగత్యం చేయొద్దని. సాంగత్యము అనేది 2 రకాలు. అన్యులతో మాట్లాడకూడదని కాదు దేవుని వాక్యం చెప్పేది, అన్యులతో స్నేహం చేయొద్దని కాదు దేవుని వాక్యం చెప్పేది. అన్యులు నడిచిన అక్రమ మార్గంలో నడవకూడదు అని మాత్రమే దేవుని వాక్యం చెబుతుంది. అన్యులతో మనము సాంగత్యము చేయకూడదు అని అంటే అసలు మాట్లాడకూడదు అని అర్థం. ఒకవేళ మనం తీసుకుంటే భూమి మీద మనం ఉండకూడదు. అన్యులతో స్నేహము చేయాలి, కానీ అన్యులు నడిచిన మార్గములో మనము నడవకూడదు. వారికి దేవుని ప్రేమను చూపించేంత వరకు ఆ సహవాసం ఓకే, అది సమంజసమే. కానీ మన జీవితం యొక్క ప్రభావము వారి లైఫ్ స్టైల్లో పడుతుందా? ఏ రకమైన ప్రభావం పడుతుంది మన ద్వారా అన్యజనులకు? మన పొరుగు వారికి మనను గురించి ఏం అభిప్రాయం ఏర్పడుతుంది? ఆలోచన చేయండి. దీన్ని సీరియస్గా తీసుకోండి. ఒకసారి చర్చ్కి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, దాని ద్వారా దేవునికి మహిమ రాదు. మంచి పాట పాడుకున్నాం, దేవునికి మహిమ రాదు. నీ చుట్టూ ఉన్న అన్యులు నీ జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలను చూడాలి, నీ గొప్పతనం చూడాలి, నీకు దేవునికి ఉన్న సంబంధాన్ని గురించి వారు వినాలి, వారు సాక్ష్యముగా పలకాలి. నిజముగా మీ దేవుడు స్తుతి నొందదగిన దేవుడు అని వారు సాక్ష్యం ఇవ్వాలి. కానీ విచారకరమైన పరిస్థితి ఏంటంటే నేటి సమాజమునకు వర్తించే ఒక వచనం, మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. దావీదును బట్టి ఒక అన్యరాజు దేవుని స్తుతించాడు. ఈరోజు మన జీవితాలను బట్టి ఒక అన్యుడు దేవుని దూషిస్తున్నాడు. దేవుణ్ణి దూషించడానికి మనము అన్యులకు చోటునిస్తున్నాం మన ప్రవర్తన ద్వారా. దయచేసి దాన్ని సరి చేసుకుంటే దేవునికి మహిమ కలుగుతుంది. దావీదు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం. ఇక 2వ విషయము, సొలొమోను ఎప్పుడైతే హీరాము రాజు దగ్గర అయ్యా ఆ మ్రాణులు మాకు కావాలని అడిగాడు, ఎందుకంటే అవి చాలా విలువైనవి, ఇజ్రాయెల్ ప్రాంతంలో ఎక్కడ ఆ మ్రాణులు దొరకవు. మనము ఇంటికి ఏదైనా కర్రను కొనుక్కోవాలనుకున్నప్పుడు అస్సాం టేక్ కావాలంట. కొన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా కర్రలకు ప్రత్యేకతలు ఉంటాయి. బర్మా టేక్ అని, అస్సాం టేక్ అని వివిధ రకాల ప్రాంతాలలో స్పెషల్గా ఉండే చెట్లవి. అక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం. కొన్ని ఇంపోర్టెడ్ టేక్ ఉంటుంది. ఆయా ప్రాంతాలలో బాగా పెరిగే చెట్లవి. ఇజ్రాయెల్ దేశంలో ఈ లెబానోను ప్రాంతం లేదు కనుక వారు ఇంకొక దగ్గర నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ చెట్లను నరకడానికి తూరు పట్టణానికి దగ్గరలో సీదోను అనే ఒక పట్టణం ఉంటుంది. మీరు ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత
ఒక్కసారి తీరుకుంటే బైబిల్ ఒకసారి తెరిచి వెనుకకు మ్యాప్ ఉంటుంది. జీవితంలో ఎప్పుడు మ్యాపులు చూడం మనం. అది ఎందుకు మ్యాప్ పెట్టబడిందో కూడా తెలియదు మనకి. వెనుక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో మీరు చూడండి, తూరు పట్టణానికి పైన సీదోను అనే పట్టణం ఉంటుంది. దాని పక్కకి ఆనుకొని లెబానోను పర్వత ప్రాంతం ఉంటుంది. ఈ సీదోను పట్టణస్థులు మ్రానులను నరకడములో చాలా నైపుణ్యత కలిగిన వాళ్ళు, ఎక్స్పర్ట్స్ అన్నమాట. వాళ్ళలాగా చెట్లను నరికే నైపుణ్యత ఇంకెవరికి లేదు. సొలొమోను హీరాము రాజుతో అంటాడు, సీదోనీయులు చెట్లని నరికినట్లుగా నా దగ్గరున్న పని వాళ్ళు ఆ పని చేయలేరు, అంత నైపుణ్యత నా దగ్గరున్న వాళ్ళకి లేదు. కాబట్టి చెట్లను నరకడానికి నీ పని వారిని ఏర్పాటు చేయాలి. హీరాము రాజు యొక్క పనివారు ఏర్పాటు చేయబడినా సొలొమోను ఏం చేస్తున్నాడంటే, నా దగ్గరున్న పని వారిని కూడా పంపుతాను అక్కడికి. వీళ్ళు పని చేస్తారు, వాళ్ళు పని చేస్తారు, ఇద్దరు కలిసి పని చేసి నాకు మ్రాణులు పంపండి అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, వీళ్ళంత నైపుణ్యత లేని వారు కదా. ఇజ్రాయిల్ దేశంలో ఉన్న చెట్లు నరికేవారు సీదోనీయులలాగా నైపుణ్యత లేని వ్యక్తులు. అలాంటప్పుడు అక్కడున్న వారినే ఎంప్లాయీస్గా తీసుకొని వీళ్ళ బదులు వీళ్ళకి ఇచ్చే శాలరీలే అక్కడున్న వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకొక 10 మంది ఎక్స్ట్రా పని వారిని పెడితే ఇంకా త్వరగా మ్రాణులు వస్తాయి కదా, వీళ్ళని పంపడం ఎందుకు? ఇక్కడ సొలొమోను యొక్క జ్ఞానం అగుపరచబడుతుంది. 10 మంది నైపుణ్యత కలిగిన వారితో కొంచెం పనిరాని వ్యక్తులను 10 మందిని ఇచ్చామనుకోండి, ఏమవుతుంది? వీళ్ళు నైపుణ్యత గలవారు అవుతారు. మీరు ఏం పని చేయకపోయినా నిపుణత కలిగిన వారితో పాటు సహవాసం చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళు, అది సొలొమోను ప్లాన్. ఇదే డబ్బు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంక ఎక్స్ట్రా కూలి వాళ్ళని పెట్టుకొని పని చేయించేవాళ్ళు. కానీ సొలొమోను తన దేశపు ప్రజల్లో కూడా జ్ఞానం పెరగాలి, నైపుణ్యత పెరగాలి. సో దయచేసి దీని నుండి ఒక పాఠం నేర్చుకోవాలి. ఆధ్యాత్మికంగా ఎదిగిన వారిని ఎవరైనా చూస్తే వారితో మనం సహవాసం చేయడానికి ఇష్టపడాలి, వారితో కొంత టైం గడపడానికి ఇష్టపడాలి. వారిలో ఉన్న ఆ ప్రత్యేకమైన అనుభవాలు మన జీవితంలో కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువ సమయం మనకంటే ఎదిగిన స్థితిలో ఉన్న వారితో కొంచెం గడపడం నేర్చుకుంటే అన్ని పనులలో, మీరు సెక్యులర్ వర్క్స్ ఏమైనా చేస్తున్నా కూడా, ఇప్పుడు కార్పెంటరీ వర్క్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ కానీ, ఏదైనా టెక్నికల్ వర్క్స్ చేస్తున్నా నైపుణ్యత కలిగిన వారి దగ్గర చేయి కిందకి వెళ్తే ఖచ్చితంగా నైపుణ్యత మీకు ఇక్కడ వస్తుంది. మీరు వాళ్ళేమి పని మీకు ఇవ్వకపోయినా వాళ్ళని చూస్తుంటేనే మీకు పని గురించిన అవగాహన వస్తుంది. ప్రతి విషయంలో మనకంటే ఎదిగిన వారితో కలిసి మనం పని చేయడానికి ఇష్టపడాలి. అక్కడ కొంచెం తగ్గించుకోవాల్సి వస్తుందా, అంత ఆయన నాకు రెస్పెక్ట్ ఇవ్వడు, అంత ఆయన దగ్గర నేను పని వాళ్ళకి జాయిన్ కావాలా. కొంతమందికి అహం దెబ్బతీస్తుంది, నేర్చుకునే స్వభావం ఉండదు. వాళ్ళ దగ్గర నేనేంటిది చేసేది, నాకు తెలియదా పని అని అంటారు. ఎంత పని వచ్చినా దైవిక విషయాల్లో కానీ భౌతికమైన విషయాల్లో కానీ మనకంటే నిపుణత కలిగిన వారికి మనము హెల్పర్స్ లాగా వెళ్ళినా మన జీవితంలో అది ఎంతో ఎదుగుదలను కలుగజేస్తుంది. అది మనం నేర్చుకోవాల్సిన రెండవ పాఠం. హీరాము రాజు సొలొమోను చెప్పిన ఆ మాటలకు అగ్రిమెంట్స్ అన్నిటి కూడా ఓకే అన్నాడు. సరే, నీకోసం నేను మ్రాణులన్నిటిని నరికించి లెబానోను పర్వతం దగ్గర నుండి సముద్రము వరకు నేను వాటిని ట్రాన్స్పోర్ట్ చేయిస్తాను. సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ తెప్పలుగా కర్రలన్నిటిని పేర్చి సముద్రం మీద నీ ప్రాంతం వరకు వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. అక్కడ నుండి నువ్వు తీసుకొని నీ పని చేయించుకోవచ్చు. అయితే నా పని వారి కొరకు నువ్వు ఏదైతే జీతం ఇస్తానన్నావో అది రెగ్యులర్గా పంపుతూ ఉండు, నేను నీకు పంపాల్సిన కర్రలను కూడా పంపుతానన్నాడు. అగ్రిమెంట్ ఓకే అయిపోయింది. పని స్టార్ట్ చేయడానికి ఇక సిద్ధంగా ఉన్నారు. ఇక్కడున్న 12వ వచనంలో ఒక పాఠం నేర్చుకోవచ్చు మనం. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానం చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను. మరియు హీరామును సొలొమోనును సంధి చేయగా వారిద్దరికి సమాధానము కలిగి ఉండెను. చాలు, వాళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. పనిలో అగ్రిమెంట్ స్టార్ట్ అయిపోయింది. పనికి ఎంత జీతం ఇవ్వాలో పై వచనాల్లో రాయబడి ఉంది. నీ దగ్గర పని చేస్తున్న వాళ్ళ కొరకు నేను ఇదిగో ఇంత డబ్బు పంపుతాను. మీరు దాన్ని క్యాల్కులేట్ చేస్తే కొన్ని లక్షల రూపాయల విలువ ఉంటుంది. వాళ్ళకి శాలరీస్ పంపుతున్నాడు ఇక్కడ నుండి. నీ పని వారికి కావాల్సిన జీతం నేను పంపుతానని అది డిసైడ్ చేసి పెట్టాడు. ఈ 12వ వచనంలో ఉన్న ఒక ప్రత్యేకమైన సందేశం ఏంటంటే, హీరామును సొలొమోనును సంధి చేయగా వారిద్దరికీ సమాధానము కలిగి ఉండెను. వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇద్దరు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు, సమాధానంగా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. హీరాము వయసు ఎంత, సొలొమోను వయసు ఎంత? సొలొమోను యొక్క తండ్రి స్నేహితుడు హీరాము. సొలొమోనుకు ఒక 40 సంవత్సరాలు ఉన్నాయి అనుకుందాం, 35 సంవత్సరాలు అనుకుందాం, లేదా 40 సంవత్సరాలు.
సొలొమోను తండ్రి వయసు ఎంత ఉండాలా? దావీదు అప్పటికే చనిపోయాడు, 70 ఏళ్ళు దాటిపోయింది. అంటే హీరాముకి ఎన్ని సంవత్సరాల వయసు ఉండాలి? 70+ ఉండాలి. ఈయనకు 40. స్నేహం ఎవరితో? 70 ఏళ్ళ వ్యక్తితో. వాళ్ళిద్దరికి మధ్య సమాధానం ఏర్పడిందంట. మంచి సంధి చేసుకున్నారు, మంచి అగ్రిమెంట్స్ ఉన్నాయి, ఇద్దరు ఫ్రెండ్లీగా ఉన్నారన్నమాట. ఈ వయసులో ఉన్నవాడు ఆ వయసులతో సహవాసం అంత సులభమా? ఇక్కడున్న యవనస్తులని అడుగుతున్నాను. ఒకే ఆటోలో ఇద్దరు కలిసి పోవాలి. మీతో పాటు 10 మంది యవనస్తున్నారు, 10 మంది పెద్దవాళ్ళు ఉన్నారు. 70 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, మీ ఏజ్ గ్రూప్ ఒక 10 మంది ఉన్నారు. ఇద్దరిద్దరు కలిసి వెళ్ళాలి. మీ ఆటోలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? జనరల్గా ఆలోచించండి. అమ్మో పెద్దోళ్ళతో కార్పియోలో నాతో పాటు కూర్చోరు పిల్లలు యవనస్తులు. మీ పెద్దోళ్ళతో కూర్చుంటే బోర్ వస్తుందన్న మాకు. నా వయసు వాళ్ళ వయసుకి పెద్ద తేడా ఏం లేదు. ఒక 5-6 సంవత్సరాల తేడాకి వాళ్ళకి బోర్ అయిపోతుంది. అన్న నీ బండి వద్దు, ఇంకెవరన్నా. వయసు గ్యాప్ వచ్చేసరికి వాళ్ళతో అంతగా మైండ్ సెట్స్ కుదరవు. కానీ వీళ్ళిద్దరి మైండ్ సెట్స్ కుదిరాయి అంటే వారిద్దరి హృదయాలు దేవునికి అనుకూలంగా మారాయి. దేవుని పని చేయడానికి ఇద్దరు ఏకీభవించారు కనుక వారి ఇద్దరి మధ్య వయసుతో సంబంధం లేకుండా సమాధానం ఏర్పడింది. రెండవ విషయం, మీరు బిజినెస్ ఎక్కడైనా పెట్టి ఉంటారేమో, అలాంటి అనుభవాలు మీకుంటే తెలుస్తుంది. పార్ట్నర్షిప్లో చేసిన బిజినెస్లు ఏమైనా ఉన్నాయా? పార్ట్నర్షిప్లో మీరు ఏ పనైనా చేయండి, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కొద్ది రోజులకు ఏదో ఒక మనస్పర్ధాలు వచ్చి, తిట్టుకోకపోయినా కొట్టుకోకపోయినా మనస్పర్ధాలు అయితే వచ్చి వేరైపోయే అవకాశం ఉంది. 99% పార్ట్నర్షిప్గా పని చేసిన వాళ్ళు కొట్లాడుకోకపోయినా ఆ పనిలో కొద్ది రోజులే ఉంటారు, దాని తర్వాత విడిపోతారు, సమాధానం పోతుంది. కానీ వీరిద్దరి మధ్య సమాధానం ఏర్పడింది. ఇద్దరు కలిసి చేస్తున్న పనిలో పార్ట్నర్షిప్ బ్రేక్ కాలేదు. అవకాశాలు ఉన్నాయి బ్రేక్ కావడానికి. నువ్వు నాకు సరిగ్గా జీతాలు పంపట్లేదు, టైం టు టైం పంపట్లేదు అని ఏదైనా ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. నాకు పంపిస్తానన్న ఒరిజినల్ టేకు పంపట్లేదు, నువ్వు ఒక కర్ర తగ్గింది, నీ పని వాళ్ళు సరిగ్గా నైపుణ్యత చేయట్లేదు. గొడవ పెట్టుకోవడానికి ఎన్ని కారణాలు దొరుకుతాయి బిజినెస్లో. వ్యాపార లావాదేవీలో ఎక్కడో చిన్న పొరపాటు, ఏ చిన్న వర్కర్ తప్పు చేసినా డైరెక్ట్ తిట్టేయచ్చు మనం పార్ట్నర్. అదిగో నీ పనోడు సరిగ్గా చేయట్లేదు పని. ఎన్ని అవకాశాలున్నా అవి ఏవి కూడా కౌంట్లోకి రాలేదు. దేవుని ప్రేమ వారిద్దరిని కూడా ఆ సంబంధముని కుదిరించింది, వారికి సమాధానం ఏర్పడింది. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గ్రహించాలి. సొలొమోను రాసిన సామెతలు ఉన్నాయి. సామెతలు జ్ఞానమునిచ్చు మాటలని. చాలామంది సామెతలు ఈజీగా అర్థమవుతాయి అనుకుంటారు. సామెతలు మీకు అర్థం కావాలంటే సొలొమోను చరిత్ర అంతా అర్థం కావాలి. సామెతల గ్రంథములో సొలొమోను ఒక మాట రాశాడు చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం. నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచిపెట్టకుము. ఒక్క నిమిషం ఆగండి. సొలొమోను ఈ వచనం రాసేటప్పుడు ఏది మైండ్లో ఉన్నట్టుంది నాకు? తన తండ్రి స్నేహితునితో సమాధానం ఏర్పడి వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్స్ కుదిరినప్పుడు బహుశా దేవుడు జ్ఞానోదయం కలిగజేశాడు. ఓహో, ఇది నా ఒక్కని జీవితంలో మాత్రమే మేలు కాదు, ఈ విషయాన్ని ప్రజలందరికీ నేను తెలియజేయాలి. ఇది ఒక జ్ఞానమునిచ్చే మాట. నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకుము. తండ్రి స్నేహితుడు. కూర్చున్న వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. మీ తండ్రికి స్నేహితుడైన వారు ఎవరైనా పరిచయం ఉన్నారా మీకు? ఒక పేరు చెప్పగలుగుతారా? ఆలోచన చేయండి. ఒకరిద్దరు ఉన్నారు, వెరీ గుడ్. మీ తండ్రికి స్నేహితులైన వారు కనీసం ముఖాలన్నా పరిచయం ఉన్నాయా మీకు? పట్టించుకోం అసలు. వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళు చూసుకుంటారేమో. వాళ్ళ ఇంటికి వస్తున్నారని మనం వెళ్ళిపోతాం. కనీసం వాళ్ళకి హలో చెప్పి నమస్కారం, ఒకళ్ళ హిందువులైతే అన్యులైతే కనీసం వందనాలు కూడా చెప్పాం మనం. మనకెందుకు, వాళ్ళ వయసు వాళ్ళ ఏదో మాట్లాడుకుంటారు. కానీ సొలొమోను ఒక జ్ఞానంతో మాట చెప్తున్నాడు, నీ తండ్రి స్నేహితుడిని కూడా విడిచిపెట్టద్దు నువ్వు. ఇక్కడ చెప్పే మర్మం ఏంటంటే రిలేషన్షిప్స్ బ్రేక్ కాకుండా చూసుకోవాలి. ఒకరితో పరిచయం ఏర్పడిందంటే ఆ పరిచయము తెగిపోకుండా చూసుకోవాలి. అది తరతరాల వరకు నిలిచి ఉండిపోవాలి సమాధానం అనేది. కొంతమంది పితరుని యొక్క స్నేహితుల సంగతి వదిలేసేయండి. ఫస్ట్ మీ ఫ్రెండ్షిప్ గురించి ఆలోచించండి. ఎంతమందితో ఫ్రెండ్షిప్ చేసుకున్నారు, ఎంతమందితో కటిఫ్ అయిపోయారు. కొంతమందికి స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. 5 నిమిషాలు 10 నిమిషాలలో ఫ్రెండ్షిప్ చేసుకుంటారు.
5 నిమిషాలు 10 నిమిషాలలో క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. వాళ్ళు ఇక ప్రాణం పెట్టేంత స్నేహితులు అయిపోతారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. నాకు అట్లాంటి స్నేహితులు కొంతమంది ఉన్నారు. పరిచయం 10 నిమిషాలలో చేసుకుంటారు, చాలామంది ఫ్రెండ్స్ అయిపోతారు. కానీ వాళ్ళ లోపల సూర్యుని కింద నేను పరీక్షించి తెలుసుకున్న ఒక సత్యం ఉంది. ఏంటి ఆ సత్యం అని అంటే, ఎవరైతే త్వరగా ఫ్రెండ్షిప్ చేసుకుంటారో త్వరగా ఫ్రెండ్షిప్ బ్రేక్ చేసుకుంటారు. మీరు ట్రై చేసి చూడండి. అలాంటి ఫ్రెండ్స్ మీకు ఎవరైనా ఉంటే ఒకసారి పరిశోధన చేసి చూడండి. త్వరగా ఫ్రెండ్షిప్ చేసుకునే వాళ్ళు త్వరగా పోగొట్టుకుంటారు. అందరిని రిలేషన్షిప్ కట్. ఈరోజు మాట్లాడతారు, రేపు కట్ ఇఫ్ అంటారు. అంతే. సొలొమోను మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఒక్కసారి ఏర్పడిన స్నేహ భావం అది మనకు తెగిపోదు. మన తర్వాత తరం వాళ్ళు కూడా ఆ స్నేహాన్ని కంటిన్యూ చేయగలగాలి. దావీదుకు కలిగిన ఆ స్నేహము దావీదు చివరి శ్వాస వరకు కంటిన్యూ అయింది. దావీదు కుమారుడు కూడా ఆ స్నేహాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. సమాజంలో ఒక్కసారి ఏదైనా రిలేషన్షిప్, ఒక సహవాసము, సంబంధం ఏర్పడిందంటే అది తెగిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉంది. అది సొలొమోను మనకు నేర్పిస్తున్నాడు. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను ఒక్కసారి పరిచయమైన వాళ్ళు ఎప్పుడు మళ్ళీ నీ జీవితంలో వాళ్ళ దోస్త్ కటీఫ్ అనొద్దు. అలా అనుకునే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి. అది సొలొమోను మనకు నేర్పించే పాఠం. ఇక మళ్ళీ రాజుల గ్రంథంలో అనుకొద్దాం. తర్వాత భాగాన్ని మనం చదవక మునుపు నేను ఇంకొక ప్రశ్న ఇస్తాను. ఈరోజంతా మనం ప్రశ్నోత్తరి, కానీ ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా. మీకు ఒక మేనేజర్ పోస్ట్ ఇస్తున్నాను అనుకోండి. 30,000 మంది పని వాళ్ళని మీ చేతికి అప్పగిస్తున్నాను. బాంబేలో ఒక 5 సంవత్సరాలు పనిచేసే ప్రాజెక్ట్ అప్పగిస్తున్నాను అనుకోండి. నిజంగా కాదు, ప్రాక్టికల్గా ఆలోచించడానికి చెప్తున్నాను. 30,000 మంది పనివారిని మీ చేతికి అప్పగిస్తున్నాను. 5 సంవత్సరాలు బాంబేలో పని చేయించాలి మీరు. ఇక్కడున్న హైదరాబాద్ పనివారిని మీరు బాంబేకి పంపించి అక్కడ పని చేయాలి. ఇక్కడ నుండి 30,000 మందిని ఎలా అక్కడ పనికి అలాట్ చేస్తారు? ఈ 30,000 మంది అక్కడ ఎన్ని రోజులు పని చేయాలి, ఎన్ని రోజులు వాళ్ళకి సెలవులు ఇస్తారు? ఉదాహరణకు ఇక్కడ నుండి దుబాయ్కి పంపుతున్నారు కొంతమందిని పని చేయడానికి. అక్కడ 1 నెల రోజులు పని చేస్తే ఎన్ని రోజులు సెలవు ఇస్తారు మళ్ళీ మాకు ఇండియాకి రావడానికి? మీకు బంధువులు ఎవరైనా దుబాయ్ అటువైపు వెళ్ళిన వాళ్ళన్నారా? 1 నెల రోజులు మేము దుబాయ్లో డే అండ్ నైట్ కష్టపడతాము. 1 నెల రోజులు కష్టపడ్డాం కదా, మేము ఒకసారి మా ఇంటికి వెళ్ళేసి వస్తామంటే ఎన్ని రోజులు లీవ్ ఇస్తారు? 1 నెల రోజులకు అసలు లీవ్ అయ్యారు దుబాయ్లో. 2 years అగ్రిమెంట్. 2 సంవత్సరాల దాకా నువ్వు చచ్చినా బ్రతికినా ఏ రోగం వచ్చినా అక్కడ ఉండాల్సిందే. 2 సంవత్సరాల తర్వాత ఇంటికి పంపుతారు. ఎన్ని రోజులు సెలవులు ఇస్తారు? 1 month 2 months. మీరు మేనేజర్ పోస్ట్ తీసుకుంటే మీ పని వారికి మీరు ఎన్ని రోజులు లీవ్ ఇస్తారు? వాళ్ళు ఎన్ని రోజులు పని చేస్తే ఎన్ని రోజులు లీవ్ ఇస్తారు? ఉదాహరణకు ఒక 1 నెల రోజులు కష్టపడ్డారు వాళ్ళు బాంబేకి వెళ్ళి. 1 నెల రోజులు రాత్రింబగలు కష్టపడి పనిచేశారు. వాళ్ళకి ఎన్ని రోజులు లీవ్ ఇస్తారు మీ మంచి హృదయంతో? యథార్థంగా చెప్పరా? లీవ్ ఇయ్యరు అసలు, ఇంత కఠినంలా. ఆలోచించండి. మీరు పని చేస్తున్న స్థలంలో కూడా ఆలోచన చేయండి. మీ యజమానులు మీరు రాత్రింబగలు ఒక 1 వారం రోజులు కష్టపడ్డారు. 1 వారం రోజులు రాత్రింబగలు కష్టపడ్డాడు కదా అని మీకు లీవ్ ఎన్ని రోజులు ఇస్తాడు? 1 రోజు 5 days ఇస్తాడా? ఆయన మేనేజర్ చేస్తే కంపెనీ లాస్ అయిపోతుంది. ఆలోచన చేయండి. 1 నెల రోజులు కష్టపడి పని చేసిన వారికి 2-3 రోజుల కంటే ఎక్కువ లీవ్ ఇవ్వరు. 3 రోజులు కానీ మళ్ళీ సర్దుకోండి పదండి. యజమాని దృష్టిలో ఎప్పుడు పని అయిపోవాలనే చూస్తాడు, కానీ వర్కర్ యొక్క క్షేమమును చూడడు. కానీ సొలొమోను చేసిన పని ఇక్కడ జ్ఞానం అగుపరచబడుతుంది. ఏం జ్ఞానం? ఇప్పుడు చూడండి 13వ వచనం, మొదటి రాజైన సొలొమోను ఇశ్రాయేలందరి చేతను వెట్టి పని చేయించెను. వారిలో 30,000 మంది వెట్టి పని చేయువారైరి. వీరిని అతడు వంతుల చొప్పున నెలకు 10,000 మందిని లెబానోనుకు పంపించెను. 1 నెల లెబానోనులోను 2 నెలలు ఇంటి యొద్దను వారు ఉండిరి. ఒక్క నిమిషం ఆగండి. ఈ టైం టేబుల్ చూసారా? సొలొమోను యొక్క పనివారు 1 నెల రోజులు పని చేస్తే ఎన్ని రోజులు సెలవులు వాళ్ళకి? ఇక్కడ మీకు తెలిసిన ఫ్యాక్టరీలో ఎక్కడైనా ఇలాంటి స్కీమ్ ఉందా? 30,000 మంది ఉన్నారు వర్కర్స్ని.
3 షిఫ్ట్లు చేశాడు. మన దగ్గర కూడా 3 షిఫ్ట్లు ఉంటాయి, కానీ ఒక్కొక్కరు 2 షిఫ్ట్లు చేయాలి. పేరుకు మాత్రం 3 షిఫ్ట్లు ఉంటాయి. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అని. అవసరమైతే 3 షిఫ్ట్లు చేయిస్తారు. మనం ఎవరు అంటున్నారు 3 షిఫ్ట్లు చేసినా నెక్స్ట్ డే ఒక హాఫ్ డే కొంచెం లేట్గా వస్తా సార్ అంటే ఒప్పుకోరాట. కానీ సొలొమోను ఎంత జ్ఞానం నగుపరుస్తున్నాడంటే ఈ 30,000 మందిని 10,000 మందిగా డివైడ్ చేశాడు. జనవరి నెలలో 10,000 మంది వెళ్తారు, వారింటికి వచ్చేస్తారు. ఫిబ్రవరి నెలలో ఇంకొక సెకండ్ టీం వెళ్తుంది. మార్చ్ నెలలో థర్డ్ టీం వెళ్తుంది. ఫస్ట్ నెల చేసిన వాళ్ళకి ఫిబ్రవరి, మార్చ్ సెలవులు, 2 నెలలు ఇంటి దగ్గర ఉండొచ్చు. ఇంటి దగ్గర ఉన్న జీతం వస్తుంది. డే అండ్ నైట్ కష్టపడ్డారు కదా. లెక్క ప్రకారము ఎంత న్యాయంగా మనం సెలవులు ఇవ్వాలన్నా 1 నెల కష్టపడితే 1 నెల ఇవ్వచ్చు. కానీ 2 నెలల సెలవులు ఇస్తున్నాడు. సొలొమోనుకి డబ్బు ఎక్కువైంది సార్, అందుకొరకు ఇస్తున్నాడు. ఈ భూమి మీద మనం అట్లిస్తే ఏ పని చేయలేం అంటారేమో, కానీ సొలొమోను చాలా జ్ఞానంగా ప్రవర్తించాడు. వారి వర్కర్స్ క్షేమంగా ఉండాలంటే వారికి 2 months సెలవులు కావాలి. 1 month వాళ్ళు పర్ఫెక్ట్గా డే అండ్ నైట్ కష్టపడాలంటే 2 నెలల సెలవు వాళ్ళకి అవసరం. ఎందుకు అవసరం అనంటే వారు మొట్టమొదటిగా వారి కుటుంబముతో సమయం గడపడానికి, రెండవది దేవునితో సమయం గడపడానికి. ఈ 2 పర్ఫెక్ట్గా ఉంటేనే పని పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఈరోజు సమాజంలో పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే పని 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 పొద్దు నుండి రాత్రి వరకు పని 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 బానిసలు అయిపోయారు. సమాజంలో ఉద్యోగాలు కూడా అలాగే ఉన్నాయి అనుకోండి. కొన్నిసార్లు మనం రావాలనుకున్న పరిస్థితులు అనుకూలించవు. సాతాను లోక సంబంధమైన యజమానులను అలాగ వాడుకుంటున్నాడు. 24 గంటలు పని. సరే, లోక సంబంధ యజమానుల దగ్గరకు వదిలేసేయండి. ఇక్కడ కాంట్రాక్టర్స్ ఉన్నారు, చిన్న చిన్న పనులు చేయించే కాంట్రాక్టర్స్ ఉన్నారు. మీరు మీ వర్కర్స్ని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మీకు పని పూర్తి కావడం ఒక్కటే మనసులో ఉంటుంది, కానీ వాడు ఎప్పుడు ఇంటి నుండి వస్తున్నాడు, ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, రాత్రి పగలు వాడితో పని చేయించుకుంటారే కానీ రెస్ట్ ఇవ్వడం కానీ తన కుటుంబ క్షేమాన్ని ఆలోచించే తీరికనివ్వకుండా కఠినంగా పనిచేసే కాంట్రాక్టర్స్ ఎవరు ఉన్నారంటే కొంచెం సొలొమోను దగ్గర జ్ఞానం అరువు తెచ్చుకోండి. సొలొమోను నేర్పించే పాఠం ఏంటంటే వారి కుటుంబాలు క్షేమంగా ఉంటే వారు పని సమాధానంగా సంతోషంగా చేయగలుగుతారు. కుటుంబాలు విరిగిపోతే వారి పని నమ్మకంగా చేయలేరు. మనసు అంతా విరిగిపోయి ఉంటుంది కాబట్టి పని దగ్గర కాన్సన్ట్రేట్ చేయలేరు. కుటుంబ క్షేమాన్ని గురించి సొలొమోను ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఎన్నో కుటుంబాలు విరిగిపోయి సమాధానం లేకపోవడానికి ఒక కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళ షెడ్యూల్లో బిజీ అయిపోయి పాపం పొద్దున్న లేచి రాత్రి వరకు కష్టపడుతున్నారు, 1000 రూపాయలు సంపాదిస్తున్నారు, కానీ కుటుంబాలలో ఐక్యత నెమ్మది పోగొట్టుకుంటున్నారు. ఎందుకు అనంటే దేనికి ఇవ్వాల్సిన టైం దానికి ఇవ్వకపోవడం. దయచేసి గమనించండి, సొలొమోను 1 నెల పని చేస్తే 1 నెలనే రెస్ట్ ఇవ్వాలి కదా, 2 నెలలు ఎందుకు ఇచ్చాడంటే నేను అనుకుంటున్నాను 1 నెల వారు దేవునితో సమయం గడపడానికి, 1 నెల వారి కుటుంబంతో సమయం గడపడానికి. 3 పనుల కొరకు మన జీవితాన్ని డివైడ్ చేయాలి. మొదటిది దేవుని కోసం, రెండవది దేనికి ఇస్తారు? కుటుంబానిగా, ఉద్యోగానిగా. దేనికి ఇవ్వాలి లెక్క ప్రకారం చెప్పరా? మీరేం చెప్పరా? ఈ సబ్జెక్ట్ నచ్చట్లేదు కదా. మొదట దేవునికి ప్రాముఖ్యతనివ్వాలి, రెండవది ఉద్యోగానికా, ఇంటికా? ఇంటికా? కన్ఫ్యూజన్లో ఉన్నారు కొంత. దేవునికి, కుటుంబానికి, తర్వాత ఉద్యోగానికి. కుటుంబం సరిగా లేకపోతే నువ్వు చేసే ఉద్యోగం ఎవరి కోసం? 3 ప్రాముఖ్యమైనవి. మొదట దేవుడు, తర్వాత కుటుంబం, తర్వాత ఉద్యోగం. ఇప్పుడు మన కండిషన్ ఎట్లుందంటే మొదట పని, రెండవది కుటుంబం. టైం ఉంటే, అవకాశం ఉంటే, ఇట్లున్న షేప్ ఇట్లా మారిన రోజు మీ కుటుంబాల క్షేమాన్ని చూస్తారు. ఫస్ట్ దేవుడు, తర్వాత కుటుంబము, తర్వాత పని. నువ్వు చేస్తున్నావు, కష్టపడుతున్నారు, ఎవరు ఖాళీగా లేరు, అందరం కష్టపడుతున్నారు, కానీ కష్టార్జితం అనుభవించే భాగ్యం పోగొట్టుకుంటున్నారు. ఒకడు ఉదయముననే లేచి చాలా రాత్రి అయినంత వరకు కష్టపడుచు కష్టార్జితమైన ఆహారం తినుచునుండుట వ్యర్థమే. దేవుని సహాయం లేకుండా, దేవుని సన్నిధి లేకుండా మనం ఈ లోకంలో చేసే ప్రయాసం అంతా వేస్ట్. నువ్వు ఎన్ని వేలు సంపాదించు, వేస్ట్ అది.
కుటుంబంలో సమాధానం లేదు. నువ్వు 20,000 సంపాదించి 50,000 సంపాదించి ప్రయోజనం ఏంటి? నా ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి, ఓహో పని చేయకుండా ఇంట్లోనే ఉండాలా? అది కాదు సబ్జెక్ట్ అక్కడ. మీలో ఎవడైనా నువ్వు పని చేయని ఎడలా వాడు భోజనం చేయొద్దన్నాడు మళ్ళీ పౌలు. పని చేయొద్దని కాదు దేవుని ఉద్దేశం. కష్టపడి పని చేయాలి, పని చేయాల్సిన టైంలో పని చేయాలి, దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి, కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం కుటుంబానికి ఇవ్వాలి. ఇలా మేనేజ్ చేస్తేనే అన్ని విషయాల్లో ఆరోగ్యదాయకంగా ఉండగలుగుతాం. సొలొమోను ఎంత జ్ఞానంతో ఈ విషయాన్ని ఆలోచన చేశాడు. అలా 2 నెలలు వాళ్ళని ఖాళీగా వదిలేసి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారని కకృతి పడలేదు. అలా టైం టేబుల్ సెట్ చేసినందుకు సొలొమోను పని ఎక్కడ ఆగిపోలేదు. నాకు జ్వరం వచ్చిందని ఎవరు డుమ్మగొట్టలేదు. 2 నెలలు హాయిగా రెస్ట్ తీసుకున్నారు. 3వ నెల మళ్ళీ పనికి వెళ్ళేటప్పుడు ఎంత బలంతో ఎంత ఉత్సాహంతో వెళ్తున్నారు. 2-3 నెలల్లో చేయాల్సిన పని 1 నెలలో చేసేసి వస్తున్నారు. ఎందుకనంటే అన్ని టైం టేబుల్ కరెక్ట్గా జరుగుతున్నాయి. మైండ్ కరెక్ట్గా పనిచేస్తుంది, ఆరోగ్యం కరెక్ట్గా పనిచేస్తుంది, అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. ఎంత ప్రశాంతమైన జీవితం. అదంతా మన పని డామినేట్ చేస్తుంది. మార్తా, నువ్వు అనేకమైన ఐహిక విచారములు కలిగి నువ్వు చింతలో ఉన్నావు. యేసుక్రీస్తు మార్తతో అంటాడు మాట, నువ్వు అనేక పనులను గురించి విచారము కలిగి చింతతో ఉన్నావు. మరియా శ్రేష్టమైన దాన్ని ఎన్నుకుంది. శ్రేష్టమైన దాన్ని ఎన్నుకోండి, జీవితం సాఫీగా సాగుతుంది. ఉల్టా తిరిగిపోయింది, దాన్ని సరిచేయండి. తలక్రిందులు అయిపోయిన జీవితాన్ని మరలా బాగు చేసుకోండి. సొలొమోను దగ్గర కొంచెం జ్ఞానం తెచ్చుకుందాం ఈరోజు. సో ఆ విధంగా మన పనులు, మన కుటుంబాలు, మన దేవునితో మన వ్యక్తిగత జీవితాన్ని మనం కట్టుకోవాలని సొలొమోను నేర్పిస్తూ ఉన్నాడు. ఇంకా చివరిగా ఇంకొక విషయాన్ని మనం ధ్యానిద్దాం. 17వ వచనాన్ని చూడండి దయచేసి. మొదటి రాజుల రాజు గ్రంథము 5వ అధ్యాయం సెలవీయగా 17వ వచనం. వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. మందిరమునకు కావలసిన రాణులను, రెండవది రాళ్లను సొలొమోను సమకూర్చాడు. ఆజ్ఞ ఇవ్వగానే పనివారందరూ వాటిని తీసుకొని వచ్చారు. దేవుని మందిరమునకు పునాది రాళ్లను వేయడానికి సొలొమోను ఏ విధమైన రాళ్లను ఉపయోగించాడు? ఇక్కడ మేస్త్రీలు ఉన్నారు ఎవరైనా? ఇల్లు కట్టే మేస్త్రి. పునాది రాళ్ళు ఏ రకమైన రాళ్ళను వేస్తారు మీరు? భూమి లోపల వేసే రాళ్ళు. బయట బేస్మెంట్ వేసే గనెట్ కాదు, కింద ఫౌండేషన్ వేసేటప్పుడు కింద రాళ్ళు ఏ రకమైన షేప్లో ఉన్న రాళ్ళని వేస్తారు? నాకు తెలిసినంత వరకు బెందడి అంటారు. షేప్లెస్ రాళ్ళన్నీ ఉంటాయి. కొన్ని రాళ్ళను కరెక్ట్గా షేప్ చెక్కే వాళ్ళ దగ్గర కొన్ని రాళ్ళు షేప్లెస్ రాళ్ళు వస్తాయి. వాటన్నిటిని ఫస్ట్ కింద వేసేస్తారు ఒక వరుస. ఎందుకనంటే అవి బయటికి కనబడవు కదా సార్, కింద గట్టిగా ఉంటే చాలు. మనకి కింద ఏ రాయి వేస్తే ఏముంది? దానికి ఒక ఆకారము, రూపురేఖలు ఉండవు, వాటికి తక్కువ ధర. వాటిని ఫస్ట్ ఒక రౌండ్ వేసిన తర్వాత పైన కనబడే రాళ్ళను మాత్రం మంచి 4 మూలల చెక్కిన రాళ్ళను పెడతాం. సొలొమోను మందిరం యొక్క పునాది రాళ్లకు మిక్కిలి వెలగల రాళ్లను, కాస్ట్లీ రాళ్లను తీసుకొచ్చాడట. పునాది ఎవరు చూస్తారయ్యా? ఏం రాయి వేసావో ఎవరు చూస్తారు? ఏదో ఒక రాయి వేయచ్చుగా అంటే, లేదు లేదు, చాలా కాస్ట్లీ రాళ్ళు కావాలి నాకు. ఫౌండేషన్ దగ్గర నుండి, పునాది దగ్గర నుండి కూడా జాగ్రత్త తీసుకున్నాడు. దేవుని పని ఏదైనా ఇది ఎవరు కనబడదు కదా, కనబడని పనులన్నీ పైన చేసేస్తే నడిచిపోతుందిలే అని ఎవరు అనుకోవడానికి వీల్లేదు. మనుషులు ఎవ్వరికీ అది కనబడకపోవచ్చు, కానీ అది దేవునికి కనబడుతుంది. చాలా విషయాలు మనుషులకు కనబడేవన్నీ ఒకలాగా చేస్తాము, మనుషులకు కనబడకుండా ఉండే పనులన్నీ పై పూతలే, పై పనులు మనం చేస్తాం. దాంట్లో నాణ్యత కనబడదు. కానీ సొలొమోను ఫౌండేషన్, పునాది పర్ఫెక్ట్గా వేస్తున్నాడు. సొలొమోను దేవునికి ప్రతిబింబంగా కనబడుతున్నాడు. దేవుడు కూడా పునాది వేస్తాడు. ఈ భూమికి పునాది వేశాడు, మన జీవితానికి పునాదులు వేస్తున్నాడు. ఈ భూమికి కూడా ఒకరోజు పునాది వేశాడట దేవుడు. దేవుడు ఏ కట్టడం చేసినా ఫౌండేషన్ పర్ఫెక్ట్గా వేస్తాడు. ఎవరు చూసినా చూడకపోయినా పునాది కరెక్ట్గా వేసే దేవుడు ఆయన పద్ధతి అది. ఆయన చేసే పని స్థిరంగా నిలిచి ఉండాలంటే మంచి పునాది వేసే దేవుడు ఆయన. భూమికి పునాది వేసినట్టు యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆయన భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆయన ముఖ్యమైన మూలరాయి వేసేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అంటే భూమికి ఒక మూలరాయి వేసాడు, పునాది వేసాడు, ఫౌండేషన్ అంతా వేసాడు. మీకు ఒక విషయం చెప్తాను, అసలు దేవుడు పునాది వేసేటప్పుడు ఎన్ని ప్రత్యేకతలతో పునాది వేశాడో భూమికి. భూమి ఉందా? ఈ భూమి మీద
మనకు విలువైన వస్తువు ఏంటి? ఒక వస్తువు కొనాలంటే చాలా కాస్ట్లీ అండి, అది కొనలేము అని అనుకునే వస్తువు ఏంటి? బంగారము, వజ్రాలన్నీ వేశాడు. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? భూమి కింది భాగంలో ఉంటాయి. శ్రేష్టమైన వస్తువుల కోసం మనిషి ఎక్కడికి వెళ్ళాలి? భూమి కింది భాగంలోకి. భూమికి పునాది వేసేటప్పుడు ఏమేమి సెట్ చేశాడో చూడండి. భూమిలో బంగారము, వజ్రాలన్నీ వేశాడు. మీకు కరెంట్ వస్తుంది కదా, ఎక్కడ వస్తుంది కరెంటు? భూమిలో నుండేనా? కరెంటు ఉత్పత్తి చేయాలంటే ఏం కావాలి? రెండు కావాలి, నీళ్లు కావాలి, బొగ్గు కావాలి. బొగ్గు ఎక్కడి నుండి వస్తుంది? కొన్ని టన్నుల కొలది బొగ్గుని వారు తీసి ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్లో పోయడం ద్వారా మనకి కరెంట్ ఉత్పత్తి అవుతుంది. అంటే మనుషులకు ఏవేవి కావాలో అన్ని పునాదులు వేసి పెట్టాడు దేవుడు. నీళ్లు కావాలి రోజు, ఎక్కడ నుండి రావాలి? భూమిలోనండి. బొగ్గు, నీళ్లు, బంగారము, వజ్రాలు ఏదైనా తీసుకోండి, అన్ని భూమిలో నుండే రావాలి. ఫౌండేషన్ పర్ఫెక్ట్ వేసి పెట్టాడు. దాంతో బ్రతకండి బాబు అన్నాడు మన ఆయన. భూమికి పునాది వేసేటప్పుడే ఇన్ని జాగ్రత్తలు. సరే కానీ మొన్న ఒకరోజు మెరుపు సమ్మె అని చెప్పి పెట్రోల్ బంక్లన్నీ బంద్ చేశారు. బంజారా హిల్స్ అటు సైడ్ అదే టైంకి వెళ్ళాం మేము. మంచి మంచి లక్షల రూపాయల కార్లన్నీ పెట్రోల్ బంక్ దగ్గర లైన్ పెట్టారు. ₹1,00,000 కారు ఉంది, లోపల డీజిల్ లేదు, పెట్రోల్ లేదు. ఏం లాభం? ఆటోల కోసం వెతుకుతున్నారు. ఫ్యూయల్ లేకపోతే, ఇంధనం లేకపోతే ప్రపంచాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఒక 500 సంవత్సరాల వెనకకి వెళ్ళిపోతుంది ప్రపంచం. ఎక్కడి నుండి వస్తుందో ఫ్యూయల్? పెట్రోల్, డీజిల్ ఎక్కడి నుండి వస్తుంది మనకు? అది భూమి నుండే. భూమికి పునాది వేసేటప్పుడు శ్రేష్టమైన అన్ని కింద పెట్టాడు దేవుడు. పునాది దగ్గర నుండి రావాలి ఏది కావాలన్నా మనకి. భూమి విషయంలోనే దేవుడు అంత ఆలోచిస్తున్నాడు. మన ఆత్మీయ జీవితం అనేది ఒక మందిరం. సజీవమైన రాళ్లతో దేవుడు ఒక మందిరాన్ని కడుతున్నాడు. మన జీవితాలు దేవుడు కడుతున్నప్పుడు మొట్టమొదటి మూలరాయిని, క్రీస్తు అనే బండను మన జీవితంలో వేసి ఆ బండ మీద మనల్ని కట్టాలనుకుంటున్నాడు ఆయన. ప్రతి విశ్వాసి జీవితంలో మంచి పునాది వేయబడాలి. మంచి సిద్ధాంతము, వాక్యమును గూర్చిన సరైన ఫౌండేషన్, సరైన పునాది మన జీవితంలో పడితేనే తరువాత మన ఆత్మీయ జీవితం కట్టబడిది నిలిచి ఉండగలుగుతుంది. ప్రతి విశ్వాసి జీవితంలో దేవుని వాక్యం అనే బండ ద్వారా, దేవుని వాక్యంలోనున్న మూల పాఠాలు స్టాండర్డ్గా వాళ్ళ హృదయంలో పడితే జీవితం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఎన్ని శోధనలైనా రాని, అబద్ధ క్రీస్తు రాని, లోకంలో ఎన్ని శ్రమలైనా రాని, ఏ పరిస్థితులైనా రాని, మంచి ఫౌండేషన్ మీద మన జీవితం కట్టబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు విశ్వాసుల పరిస్థితి ఎట్టుందంటే, ఎటు గాలి వస్తే అటు వెళ్ళిపోవడమే, ఏ బోధ ఆకర్షణీయం కనబడితే అటు పారిపోవడమే, లోకంలో ఏది ఆకర్షణీయం కనబడితే అటు పరిగెత్తిపోవడమే. మనం నమ్మిన సిద్ధాంతం ఏంటి, దేవుని వాక్యం యొక్క సారాంశం ఏంటి, వాటిని దేన్ని పట్టించుకోకుండా ఎవరు ఏది చెప్తే అటు గాలికి ఎగిరిపోయే పొట్టులాగా వెళ్ళిపోతే మన జీవితంలో మంచి పునాది వేయబడలేదు అని గ్రహించండి. బైబిల్లోనున్న మూల పాఠాలు, ప్రార్థించండి, వాక్యం చదువుకోండి, సంఘ సావాసం రండి, ఇవి ఫౌండేషన్ లెసన్స్, ఇవి మూల పాఠాలు. ఎంతమంది జీవితంలో ఈ మూల పాఠాలు కరెక్ట్గా పడ్డాయి? ప్రార్థన జీవితము, వాక్య ధ్యానము, సంఘ సహవాసంలో స్టాండర్డ్గా ఉన్నామండి మేము అని అనుకుంటే మీరు మంచి పునాది వేయబడ్డట్టే. ఆ తర్వాత మీరు కట్టుకునే ఆత్మీయ జీవితం స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆత్మీయ జీవితంలో మంచి పునాది వేయబడాలి. పునాదికి మిక్కిలి వెలగల రాళ్ళు ఉపయోగించాలి. శ్రేష్టమైన బోధ మన జీవితానికి వేయబడాలి. చివరిగా మూడో విషయం, సొలొమోను మందిరానికి పునాది ఎలా వేస్తున్నాడో మన కొరకు ఇంకొక యెరూషలేం కట్టబడుతుంది. హెబ్రీ భాషలో ప్రతి పదానికి దేవుని యొక్క ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. హెబ్రీ, మన పాత నిబంధన బైబిల్ అంతా కూడా హెబ్రీ భాషలో రాయబడి ఉంది. తెలుగులో మనం చదివిన ఈ బైబిల్కి, హెబ్రీ భాషలో చదివే బైబిల్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. హెబ్రీ భాషలో బహువచనాన్ని ఉపయోగించడానికి ఐమ్ అన్న పదం వాడతారు. ఐమ్ అన్న పదం వాడతారు. ఇంగ్లీష్లో ఎస్ అనే పదం మనం బహువచనానికి వాడతాం. బుక్స్. బుక్ అంటే ఒకటి, బుక్స్ అంటే బహువచనం, ఒకటి కంటే ఎక్కువనే. అలాగే హెబ్రీ భాషలో ఐమ్ అన్న పదము బహువచనానికి వాడతారు. ఎక్కడెక్కడ ఐమ్ వస్తుందో అది బహువచనం అని గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీ భాష పదాలు. యెరూషలేం, హెబ్రీ భాషలో యెరూషలేం ఏమని పిలుస్తారు? యెరూషలేం అంటే యెరూషలేం అనేవి 2 ఉన్నాయి అని అర్థం, ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి అని.
ఒక యెరూషలేము సొలొమోను చేత కట్టబడింది, ఇంకొక యెరూషలేము పరమ సొలొమోను అయిన దేవుని చేత కట్టబడుతుంది. 2 యెరూషలేములు ఉన్నాయి. ఇది ఓల్డ్ యెరూషలేము, అక్కడ న్యూ జెరూసలేం కట్టబడుతుంది. పరలోకం అనే మహానగరంలో నూతన యెరూషలేం అనే ఒక పట్టణం కట్టబడుతుంది. ఇక్కడున్న యెరూషలేమునకు సొలొమోను మిక్కిలి వెల రాళ్లతో పునాదేస్తే, అక్కడున్న సొలొమోను అనగా యేసుక్రీస్తు ఆ పట్టణాన్ని కూడా పునాదేస్తున్నాడు. ఈయననే లోకంలో ఉన్న విలువైన రాళ్లతో వేస్తే ఆయన ఏం రాళ్లతో వేయాలి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. ఒక్క నిమిషం. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడెను. అక్కడ కూడా పునాదులకు ఏదో బెందరాలు తీసుకురావట్లేదు, రూపురేఖలు లేని విలువలేని రాళ్ళని తీసుకొచ్చి పునాది వేయట్లేదు. అక్కడ యేసు ప్రభు కట్టే ఆ యెరూషలేం అనే పట్టణానికి పునాదులు మిక్కిలి వెలగల అమూల్యమైన రాళ్ళు, 12 రాళ్లతో పునాదులు వేస్తున్నాడు ఆయన. సో ఆయన ఇంకెంత అద్భుతంగా కడుతున్నాడు ఆ పట్టణాన్ని. పునాదులు గల ఆ పట్టణము కొరకై అబ్రహాము వేచి జీవించాడట. దేవుడు పునాదులు ఎక్కడేసినా పర్ఫెక్ట్గా వేస్తాడు. ఈ 12 రాళ్ళ మీద 12 మంది పేర్లు ఉన్నాయట. ఎవరా 12 మంది? బేసిక్ బైబిల్ కోర్స్లో నేర్చుకున్నాం పరలోకము అన్న టాపిక్లో. 12 రాళ్ళ మీద 12 మంది అపోస్తలుల పేర్లు, యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల పేర్లు, ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ రాళ్ళు మన మార్కెట్లో దొరికే రాళ్ళు కాదండి. ఇవి అంత సులభంగా దొరికే రాళ్ళు కాదు. వజ్రాలు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. వజ్రాల కంటే కూడా ప్రత్యేకమైన రాళ్ళు ఇవి. వజ్రాలన్న భూమి మీద ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయేమో, కానీ ఇక్కడ చెప్పబడిన రాళ్ళు, డూప్లికేట్ రాళ్ళు దొరుకుతాయి ఈ పేర్లతో. కానీ పరలోక పట్టణములో దేవుడు ఉపయోగిస్తున్న ఈ రాళ్ళు భూమి మీద ఎక్కడ దొరకవు. అంత అమూల్యమైన రత్నాలతో దేవుడు పునాదులు వేస్తున్నాడు. ఆ పునాదుల మీద అపోస్తలుల 12 మంది పేర్లు ఉన్నాయట. అనగా మన ఆత్మీయ జీవితానికి మంచి పునాది రాళ్ళు ఏంటంటే అపోస్తలుల బోధ. దేవుని వాక్యం యొక్క సత్య సారాంశము మన హృదయంలో వేయబడినప్పుడు మన పునాది వేయబడి మనం గట్టిగా కట్టబడడానికి యోగ్యులం అవుతాం. సో 3 మందిరాలు కట్టబడుతున్నాయి. ఒకటి సొలొమోను కట్టిన మందిరం, దానికి మంచి పునాది వేయబడింది. రెండవది మన ఆత్మీయ జీవితం, మనమందరము దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడు నివాసం ఉండడానికి కట్టబడాల్సిన ఆలయము, సజీవమైన రాళ్ళుగా దేవుడు మనల్ని పోల్చాడు. మన జీవితానికి మంచి పునాది వేయబడాలి. మంచి బోధ చేత మన జీవితం కట్టబడాలి. దుర్బోధకు ఛాన్స్ ఇవ్వకూడదు. ఇక యెరూషలేము, నూతన యెరూషలేము అనే పట్టణము, అది మహామహిమతో కూడిన నగరము. ఆ స్థలమును దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు, దానికి పునాదులు వేస్తున్నాడు. అక్కడ కూడా ఒక మందిరం కట్టబడుతుంది. ఈ 3 విషయాలను గమనించాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సొలొమోను కట్టించిన యెరూషలేము మందిరం గురించి బాగా అర్థమవుతే మన కొరకు మన ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి అనేది, మన ఆత్మీయ మందిరం ఎలా కట్టుకోవాలి అనేది సొలొమోను మందిరం నుండి నేర్చుకోగలుగుతాం. సొలొమోను మందిరంలో నుండి నేర్చుకోగలిగిన ఇంకొక పాఠం ఏంటంటే, పరలోకం అనే పట్టణము ఎలా ఉంటుందో సొలొమోను మందిరం నుండి నేర్చుకోవచ్చు. బ్లూ ప్రింట్ అనొచ్చు దాన్ని, బ్లూ ప్రింట్ లేదా 3D పిక్చర్ అంటారు. మీరు ఎక్కడైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నారనుకోండి, ఇప్పుడు చాలా టెక్నాలజీ మారిపోయింది. మీరు ఎలా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఇంటి యొక్క బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా 3D పిక్చర్ ఇచ్చేస్తారు, మీకు ఫోటో ఇచ్చేస్తారు. మీకు ఇంకా ఇల్లు స్టార్టే చేయలేదు, మీరు ఆ స్థలంలో ఇల్లు ఎలా ఉండబోతుందో ఫోటోగ్రాఫ్ వచ్చేస్తుంది. సేమ్ అచ్చం అదే ఇల్లు మీరు కట్టుకోవచ్చు. కట్టక మునిపే మీకు ఎలాగైతే ఒక ఇమేజ్ వచ్చేస్తుందో, ఒక ముందుగా ప్రీ ప్లాన్డ్ ఇమేజ్ వస్తుందో, పరలోకం అనే యెరూషలేము పట్టణము దాని నమూనా కావాలంటే, అది ఎలా ఉంటుందో కొంచెం ఫోటోగ్రాఫ్ కావాలంటే సొలొమోను కట్టిన మందిరంలోనికి వెళ్ళాలి. మనం ఆ మందిరంలో ఉన్న ప్రత్యేకతలు చూస్తే కొంచెం దాని గురించిన బ్లూ ప్రింట్ వస్తుంది మనకు. ఎప్పుడైతే దాన్ని గురించి మనకు కొంచెం అవగాహన వస్తుందో, అబ్బా ఎప్పుడు అది పూర్తి అయిపోతుందో, ఆ కన్స్ట్రక్షన్ ఎప్పుడు పూర్తి, ఆ మహిమ కలిగిన నగరంలోనికి ఎప్పుడు వెళ్ళాలని ఆడటం మనలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అది చూసినప్పుడు కోరిక కలుగుతుంది అందులోనికి వెళ్ళాలని. చాలామంది అంత్య దినాల్లో జరుగుతున్న సూచనలు చూసి, అమ్మో ఏసే రాకడ వచ్చేస్తుందంట, అమ్మో కరువులు వచ్చేస్తున్నాయి, మళ్ళీ భూకంపాలు వస్తున్నాయి, వాతావరణాలు మార్పులు వస్తున్నాయి, ఏసే రాకడ వచ్చేటట్టే ఉంది అని భయపడతా ఉన్నారు. సంతోషించాలి, ఏసే రాకడ వస్తుందంట, పదండి రెడీ చేసుకోండి, సార్ బ్యాగులు సర్దుకోండి, ఏసే రాకడ వస్తుంది, పదండి వెళ్ళిపోదాం, మన సొంత ఇంటికి వెళ్ళిపోదాం, మన కొరకు కట్టబడుతున్న మందిరంలోకి వెళ్దాం, పదండి రెడీ కండి అని సంతోషించాల్సిన విషయంలో బాధపడుతున్నాం. అమ్మో ఇప్పుడే రాకపోతే బాగుండే ఏసే రాకడ.
సో సిద్ధపాటు కలిగి పరమ యెరూషలేము పట్టణం కొరకు మనము ఎదురు చూస్తూ బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి నెక్స్ట్ వారం నుండి సొలొమోను కట్టించిన ఆ మందిరంకున్న ప్రత్యేకతలు కొన్ని మనం ధ్యానిద్దాం. అందరం తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ దినము చెప్పబడిన అంశాల నుండి దయచేసి మన జీవితంలో అన్వయించుకోవాల్సిన విషయాలను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. దావీదు హీరామునకు మధ్య ఉన్న సహవాసం ఎలాగుంది? ఆ సహవాసము హీరాము జీవితంలో దేవుణ్ణి మహిమపరిచేటట్టు ఎలా మార్చింది? నీతో సహవాసం చేస్తున్న వారి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది నీ జీవితం? నిపుణత గలవారితో నీవు సహవాసం చేయాలి. నీ భక్తి జీవితాన్ని పాడు చేసే వారితో కాదు నువ్వు సహవాసం చేయాల్సింది. నీ బలహీనతలలో నిన్ను బలపరిచే వారితో నువ్వు సహవాసం చేయాలి. సొలొమోను పనివారు సిదోనీయుల పనివారితో పని చేస్తున్నప్పుడు నిపుణత గలవారుగా మార్చబడతారు. లోక సంబంధమైన వ్యర్థమైన వాటితోనే మన జీవితం గడిపేస్తే ఉన్న నైపుణ్యత పోగొట్టుకుంటాం, ఉన్న భక్తిని మనం పోగొట్టుకుంటాం. సొలొమోనునకు హీరామునకు మధ్య ఉన్న సమాధానము, సహవాసాన్ని నుండి ఒక పాఠం నేర్చుకున్నాం. ఒకసారి పరిచయము ఒక వ్యక్తితో ఏర్పడిందనంటే అది దైవికమైన సహవాసముగా మారాలే కానీ మనుషులతో సంబంధాలు తెగిపోయే విధంగా మన జీవితాల్లో లోపాలు కనబడకూడదు. అపవిత్రతకు చోటునివ్వకూడదు. అతిక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషుల జీవితాల్లో ప్రేమ చల్లారిపోవడానికి కారణం అతిక్రమము. అట్టి అతిక్రమమునకు మనం చోటునివ్వకుండా సొలొమోను జీవితం నుండి నేర్చుకున్న ఈ పాఠాన్ని జీవితంలోనికి అన్వయించుకుందాం. ఈరోజు నేర్చుకున్న ప్రతి పాఠము మన జీవితానికి ఒక గుణపాఠం కావాలి. ప్రతి ఒక్కరు కూడా మన జీవితాన్ని ఒకసారి దేవుని ప్రతిష్ఠించుకుందాం. దేవా, జ్ఞానము కలిగిన హృదయాన్ని మాకు దయచేయి. మా కుటుంబాలను కట్టుకోవడం, సంఘంలో నమ్మకంగా వాడబడడం, నీకు ప్రథమ స్థానం ఇవ్వడం, ప్రతి పనికి దేనికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత దానికి ఇవ్వడం మాకు నేర్పించమని దేవుని అడుగుదాం. అందరం కూడా లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న సమయమున నీ సన్నిధి మా మధ్యలో ఉంచి మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యము అందరి జీవితాలలో నూరంతలుగా ఫలింపజేయండి. ఈ వాక్యము ఎవరి జీవితంలో వ్యర్థమైపోకూడదు ప్రభువా. ఈ వాక్యములో శక్తి ఉంది. నీ నోటి నుండి బయలువెడిలిన వాక్కు వ్యర్థంగా నీ యొద్దకు తిరిగి రాదు. అది ఖచ్చితంగా ఫలమును నీ దగ్గరికి తీసుకొని వస్తుంది నాయన. ప్రకటింపబడిన ఈ వాక్యము మంచి నేల మీద పడినప్పుడు అది ఖచ్చితంగా నీ యొద్దకు ఫలితాన్ని తీసుకొని వస్తుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఫలించాలని, నూరంతల ఫలితాన్ని ఇవ్వాలని కోరుచున్నాను ప్రభువా. మా జీవితాన్ని వెలిగించండి. బైబిల్లో వ్రాయబడిన ప్రతి వచనము మా జీవితాలను మార్చగలిగిన శక్తి అందులో ఉంది ప్రభువా. ప్రతి వారము మేము ధ్యానిస్తున్న ఈ మాటలు ఏదో చరిత్రను నేర్చుకొని వెళ్ళిపోవడానికే కాదు, మా చరిత్రను మార్చే విధంగా ఉండాలి నాయన. మా జీవితాలను మార్చే విధంగా ఉండాలని ఆశిస్తున్నాం. హృదయాలను ఎవరు కఠినపరుచుకోకుండా పశ్చాత్తాపడి మారు మనసును పొంది జీవితాలను కట్టుకునే కృపను దయచేయండి. సంఘాన్ని సర్వసత్యంలోనికి నడిపించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరి అవసరతలను తీర్చండి నాయన. కొంతమంది హృదయాల్లో కృంగిపోయిన వాళ్ళు ఉన్నారు, నీ ఆదరణ దయచేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలు మీరు స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో సమాధానం లేని కుటుంబాలను మీరు దర్శించి ప్రతి లోపమును సరిచేసి నీ ప్రేమ సమాధానాన్ని నింపమని కోరుచున్నాను. ఎవరి కుటుంబంలో కూడా సాతాను క్రియలు పనిచేయడానికి వీల్లేదు ప్రభా. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం పైన నీ రక్త ప్రోక్షణ ఉంచండి, నీ కంచెను కాపుదలను ఉంచండి. మమ్మల్ని అందరినీ కూడా సర్వసత్యంలో నడిపించండి ప్రభా. ఈ వారమంతా కూడా జయ జీవితాన్ని జీవించి తిరిగి వచ్చే ఆదివారము సంతోషముతో కృతజ్ఞతాస్తుతులతో నీ సన్నిధికి వచ్చి నిన్ను ఘనపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.